ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు భయ్య. అయితే ఆ కంపెనీ మేనేజరు వాళ్ళిద్దరిని ఒకేసారి పిలిచి ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. ఆ ఇద్దరికి కోపం, చిరాకు అన్నీ పీక్స్లోకి వెళ్ళిపోయాయి వాడి తిట్టిన తిట్లకి. ఆఫీస్ టైం అయిపోయింది, ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇద్దరిది 2 BHK రూమ్సే, ఒకే అపార్ట్మెంట్ కూడా. అయితే ఇందులో ఒకడు బ్యాచులర్ అండ్ ఇంకోడేమో మ్యారీడ్. అయితే ఆ బ్యాచులర్ ఏమో కోపంతో రూమ్కి వచ్చి అన్నం ఏం తినకుండా అదే చిరాకుతో పడుకున్నాడు. ఈ మ్యారీడ్ ఎంప్లాయ్ కూడా రూమ్కి వచ్చి బెల్ల కొట్టగానే వాళ్ళ వైఫ్ వచ్చి డోర్ తీసింది. లోపలికి వచ్చిన వెంటనే బ్యాగ్ సోఫా మీద ఇసిరేసి ఆ వస్తువు ఏంటి ఎక్కడుంది, ఈ వస్తువు ఏంటి ఎక్కడుందని చిరాకు పడుతూ కోపంతో టవల్ తీసుకుని బాత్రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అయితే భర్త చిరాకు చూసి ఆఫీస్లో ఏదో జరుగుంటుందని అర్థం చేసుకుంది, ఎందుకంటే తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి. సో మనోడు అదే చిరాకుతో పడుకోవడానికి వెళ్తుండగా వాళ్ళ వైఫ్, డిన్నర్ చేద్దు రండి, మీకోసం మీకు ఇష్టమని బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ చేశాను, తినడానికి రండి అనగా కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొంచెం మొహమాటంతో సరే కొంచెం పెట్టు అని తింటుండగా తన భర్తని మాటల్లో పెట్టి కడుపారా తినిపించేసింది. ఎందుకంటే చిరాకు ప్లస్ ఆకలి ఈజ్ ఈక్వల్ టు హ్యాంగ్రీ ఈజ్ ఎ డిఫికల్ట్ కాంబినేషన్ యూనో. కొంచెం హంగ్రీ తగ్గగానే కొంచెం యాంగర్ కూడా తగ్గింది. అప్పుడు మా నోడు కొంచెం శాంతించి అసలు ఏమనుకున్నాడా మేనేజర్ కాడు, వాడు చేసిందే కరెక్టా అని జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు తన భార్య అర్థం చేసుకుని తన భర్తకి సర్దు చెప్తూ సరే అండి వదిలేయండి అని చెప్పగా వాడు కొంచెం ప్రశాంతంగా మారాడు. ఆ బ్యాచులర్ అదే చిరాకుతో పడుకున్నాడు, కానీ మ్యారీడ్ పర్సన్ మాత్రం కొంచెం ప్రశాంతంగా పడుకున్నాడు. ఇద్దరు వెళ్ళింది సిమిలర్ టైప్ ఆఫ్ హౌస్కే, కానీ మ్యారీడ్ పర్సన్ లైఫ్ తన వైఫ్ హౌస్ని కాస్త హోమ్గా మార్చింది. అర్థం కాలేదు కదా? అదంతా కాదురా బాయ్, అసలు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నావు అది చెప్పు ఫస్ట్. సరే చెప్తా. శరన్నవరాత్రుల్లో ఇవాళ 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిలో అలంకారం చేస్తారు. అన్నపూర్ణాదేవ ఎవరు ఆవిడి? అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకోవాలంటే కాశీకి వెళ్ళాల్సిందే. మరి కాశీ విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడి భార్య అన్నపూర్ణాదేవి. మరి కాశీ విశ్వనాథుడు అంటే అక్కడ ఇక్కడ శ్మశానాలు తిరుగుతూ అంతా డే వర్క్ అన్నీ చేసుకుని ఆకలేసినప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చి ఇంటి బయట నుంచే భవతీ భిక్షాం దేహి, అమ్మా ఏమైనా కొంచెం అన్నం ఉంటే పెడతావా అనేసరికి లోపల నుంచి అన్నపూర్ణాదేవి ఒక అన్నపాత్రని తీసుకొచ్చి అందులో ఉన్న కొంచెం అన్నాన్ని కాశీ విశ్వనాథుడికి పెట్టిందంట. అసలేంటి దీని వెనకాల ఉన్న స్టోరీ? భార్య భర్తకి అన్నం పెట్టడం, రైస్ ఒకటే పెట్టాలా, రోటీ చపాతీలు పెట్టకూడదు అని అంటారేమో కొంతమంది. ఇక్కడ అన్నం అంటే విచ్ హెల్ప్ టు సస్టైన్ అవర్ బాడీ, అంటే మన ఫిజికల్ బాడీ సస్టైన్ అవ్వడానికి మనం తినాలి. కానీ నాట్ జస్ట్ ఫిజికల్ బాడీయే కాదు కదా, ఎదురుగా అన్నం ఉంది కానీ మనకి ఫస్ట్ తినాలనిపించాలి కదా. తినాలనిపించే ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసే పార్ట్నర్ కూడా ఉండాలి. అలా ఉంటే తినబుద్ధి అవుతుంది. అలా కాకుండా అప్పుడే ఇంటికి వచ్చిన భర్త మీద భార్య గొడవ పడుతూ ఒక సినిమా లేదు, షికారు లేదు, ఏమీ లేదు అని అరుస్తూ ఉంటే వాడి ఎదురుగా ఎంత రుచికరమైన భోజనం ఉన్నా ఫస్ట్ వాడు తినలేడు. సో ఏ పార్ట్నర్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీ సస్టైన్ అవ్వడానికి అన్నం ఒకటే వండి పెట్టడమే కాదు కదా, మన మెంటల్ బాడీ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి దానికి తగ్గ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసే పార్ట్నర్ ఉండడం అంతే అదృష్టం. అదే సింబాలిజం ఇక్కడ. అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథుడికి భిక్ష పెట్టేటప్పుడు చేతిలో ఒక గిన్నె ఉంటుందన్నమాట. ఆ గిన్నె మీద ఒక సీతాకొక చిలుక ఉంటుంది. అది సింబాలిజం ఏంటంటే మనిషి బాడీలో ఉన్న 5 సెన్సెస్ అండ్ ఒక మనసు 6. ఈ 6టిని కూడా సస్టైనబిలిటీగా ఉంచి దాన్ని కంట్రోల్ చేసి హ్యాపీగా ఉంచే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అన్నపూర్ణాదేవిలో ఉన్నాయంట. అందుకే కాశీ విశ్వనాథుడు హ్యాపీగా ఉండి తన పని తను చేసుకోగలుగుతున్నాడు. అంటే ఏ సపోర్టింగ్ పార్ట్నర్ వాట్ ఎవ్రీవన్ నీడ్స్, అండ్ అన్నపూర్ణాదేవి వాజ్ దట్ సపోర్టింగ్ పార్ట్నర్ టు కాశీ విశ్వనాథుడు. అలా మనం మన పార్ట్నర్కి సపోర్ట్ చేయగలిగితే మనకి మన పార్ట్నర్ అలా సపోర్ట్ చేయగలుగుతుంది. వి యూజువల్లీ ఫర్గోట్ కాంట్రిబ్యూషన్ ఫర్ అవర్ పార్ట్నర్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మగవాడు చాలా ఈజీగానే వేస్తాడు. నువ్వేముంది హౌస్ వైఫ్, 4 వంటలు 4 గిన్నెలు తోమేస్తే సరిపోతుంది, పైగా నీకు పని మనిషి కూడా హెల్ప్ చేస్తుంది అని చులకనగా చూసేస్తాడు.
కానీ 4 పనులు చేస్తే సరిపోదు కదా. మనం ఇంటికి వచ్చేసరికి అన్ని రకాల చిరాకులతో ఇంటికి వస్తాం. ఆ చిరాకులు అన్నీ తప్పించి మనల్ని హ్యాపీగా ఉంచుతున్నప్పుడు షీ ఈజ్ నో మోర్ ఏ హౌస్ వైఫ్, షీ వుడ్ బి ఏ హోమ్ మేకర్. సో వీ షుడ్ నెవర్ టేక్ ద ఈజీ ఆఫ్ దట్ కాంట్రిబ్యూషన్. మన చిరాకులు, కోపాలు అన్నీ పక్కన పెట్టి మన లైఫ్ని ఈజీగా హ్యాపీగా ఉంచే పార్ట్నర్స్ మనకి చాలామందే ఉండుంటారు. ట్యాగ్ దమ్ అండ్ సే థ్యాంక్ యూ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్. సో ఇది ఇవాల్టి పాడ్. మళ్ళీ తదుపరి అధ్యాయంలో కలుసుకుందాం. నేను మీ చరణ్ దర్శి, సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ టేక్ ఏ బ్రేక్.